సిటీ బస్సెస్ ఓకే. ఇప్పుడు పల్లె వెలుగుల గురించి మాట్లాడదాం. పల్లె వెలుగు బస్సు ఏంటంటే, ఇప్పుడు అది స్టాప్ లేకపోయినా సరే అక్కడ ఆపేవారు చాలా వరకు ముందు. బిఫోర్ చెప్తున్నాను. ఇప్పుడు స్టాపుల దగ్గర కూడా ఆపడానికి ఏంటో నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఆపుతున్నారు. ఎలా ఆపుతున్నారు? ఓన్లీ ఇప్పుడు నేనున్నది గోపాలపట్నంలో ఉంటున్నాం మేమైతే. ఇక్కడ నుంచి పోనీ ఎస్కోట్ అనుకుందాం. ఎస్కోటో లేదంటే చోడవరమో ఎలాగో ఆ బస్సెస్ అనుకుందాం. ఎస్కోట్ వెళ్ళే బస్సులంట కండక్టర్ వచ్చి ముందు చెప్పేస్తున్నారు. లేదండి ఇది ఎస్కోట్లోనే ఆపుతారు. మధ్యలో జంక్షన్లో ఎక్కడ ఆపరు. మరి మిగతా జంక్షన్లో దిగే వాళ్ళు ఏం చేయాలండి అప్పుడు? మరి వాళ్ళు ఏం చేయాలి? అంటే డైరెక్ట్గా అందరూ ఎస్కోటే వెళ్ళిపోరు కదా! మరి ముందు ముందు ఉన్న స్టేషన్స్లో దిగిన వాళ్ళు కూడా ఉంటారు కదండి. దాని గురించి ఎందుకు ఇంతలాగా ఆపరు? అది పల్లె వెలుగు. పోనీ ఓకే. మెట్రో అంటారా? ఓకే. పోనీ కొన్ని కొన్ని స్టేజెస్ దగ్గర ఆగుతుంది అనడానికి. డీలక్స్ అంటారా? ఓకే. మరి ఈ పల్లె వెలుగులు కూడా ఆపకపోతే ప్రజలు ఇంకెక్కడ ఎక్కుతారు? నాకు అర్థం కావట్లేదు ఒక మాట. పోనీ సరేనండి, ఇది కూడా వదిలేద్దాం. సరే ఈ టాపిక్ కూడా ఓకే. సరే ఎస్కోట్ వరకే వెళ్దాం అనుకుందాం. ఇటు సైడ్ చోడవరం వరకే వెళ్తుంది అనుకుందాం. మరి ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను. ఈ ఇప్పుడు నైట్ టైము ఆడవాళ్ళు కాంప్లెక్స్ దగ్గర చాలామంది నేను చూస్తున్నాను. వాళ్ళు వర్క్స్ చేసుకొని వస్తున్నారు. అంటే షాప్స్లో వర్క్ చేసిన వాళ్ళు, నార్మల్గా ఎక్కడో దగ్గర వర్క్ చేసుకున్న వాళ్ళు ఉంటున్నారు. నైట్ 10 o'clock కూడా మీరు ఆపకుండా లాగించేస్తే వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తారండి? ఒక్క ఒక్క విషయం మీరు ఆలోచిస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు అదే దీనిలో ఇంకెవరైనా మీ తాలూకా వాళ్ళు కానీ మీ ఫ్యామిలీ ఉండుంటే అలా వెళ్ళిపోతే వాళ్ళు ఎలా వస్తారు అనుకుంటున్నారు? ఆ టైంలో ఆటోలు కూడా అంత సేఫ్ కాదు. తను ఏదో బస్సులో పెట్టాడు కదా అని చెప్పేసి అంతంతసేపు వెయిట్ చేసి, అందులో బస్సులు కూడా నాకు అర్థం కావట్లేదు ఇంతలాగా ఎందుకు ఆపట్లేదు. అంటే నాకు మొదటి నుంచి ఆలోచిస్తే ఒక ఇది తగిలిందండి. అంటే మీకు ఆలోచన వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ, అంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా పెట్టారు ఫ్రీ బస్ అంతకుముందు. పెట్టినప్పుడు ఆటో వాళ్ళందరూ కలిపి ధర్నా చేశారు. మాకు ఇలాగా